ఒకటి ప్రేరేపించండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును ఆశీర్వదించుకున్నాం. దైవ తండ్రి, ఇదిగో ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ జెరూసలేము మందిరంలో నన్ను అపవిత్రమైన నన్ను నిలబెట్టి నాయన ఈ యొక్క బైబిల్ నుంచి నేను కొన్ని జీవిత సత్యాలను తెలుసుకోవడానికి కావాల్సిన కృపను దయచేయండి. నేను ఎక్కడ కూడా నా భక్తికి శక్తికి మించిన మాటలు మాట్లాడకుండా మరి మా ప్రియులకు వినగలిగేవి గ్రహించగలిగే మనసు దయచేయండి. ప్రతి విషయంలో మాకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు చేసినాడుకున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ అంత్యదినంలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ నాకు ఈరోజు ఎందుకు ఇది చెప్పాలనిపించిందంటే, మనం అంత్యదినంలోకి వచ్చేసాం, చివరి దినంలోకి వచ్చేసాం. చివరి దినాల్లోకి వచ్చేసాం కాబట్టి మనుషుల గురించి అంత్యదినాల్లో జరగబోయేటటువంటి పరిస్థితిని తెలుసుకుందాం. అంత్యదినాల్లో మనుషులు ఏ విధంగా ఉంటారో కూడా తెలుసుకుందాం. మనుషులు ఒకరినొకరు ఎలా ఉంటారు అంత్యదినాల్లో అనేది మన బైబిల్ నుంచి కొన్ని లేఖనాలు మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5:3 ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 5:3 ఒక మాట ఉంటుంది. అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటుంది. అంటే మనుషులు ఏం చేస్తారంటే అంత్యదినాల్లో దేని మీద ప్రేమ ఉంటుంది, అందరికీ ధనమును కూర్చుకుంటారు అన్నమాట. వాళ్ళు ఇక దేవుడి మీద దేని మీద భక్తి ఉండదు, వాళ్ళకి దేవుని మీద విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. సైతాన్ని ప్రేరేపిస్తుంది. వాళ్ళని ఏమని ప్రేరేపిస్తుందంటే అంత్యదినంలో వాళ్ళ యొక్క దేన్ని చూడలేక ఆ ధనాన్ని మాత్రమే చూస్తారు. అదే నాకు జీవితం నిలబెట్టేటువంటి పెట్టింది, అదే దాన్ని సంపాదించుకోవాలి, ధనాన్నే సంపాదించుకోవాలి. వాడు ఎలా సంపాదించినా, ఏ విధంగా సంపాదించినా ధనాన్ని పోగేసుకోవాలి. అంటే మనుషుల యొక్క ఆలోచనలు అంత్యదినాల్లో ఎలా ఉంటాయంటే, ఇక ఎంతసేపు కూడా వాడి సంపాదన, వాడి విధానం మొత్తం ఏదో విధంగా వాడు దాచుకోవాలి, దాచుకుని ఆ ధనాన్ని సంపాదించుకోవాలి. అది ఏమైపోతే తర్వాత ఆలోచన అది ఏముండదు, దాన్ని సంపాదించుకోవడం అనే దర్శనం. తర్వాత ఇంకో మాట చూస్తే యోధ 1:17 కూడా ఒక మాట ఉండదు చూడండి. ఇక్కడ ధనం సంపాదించుకున్న తర్వాత వాడికి ఏం కలుగుతుందో కూడా చూద్దాం. యోధ 1:17 భక్తిహీనత చేత దురాశ కలుగుతుంది, అంత్యకాలమందు తమ భక్తిహీనతమైన దురాలోచన చొప్పున వాడు నడుచుకుంటాడు అన్నమాట. అంటే ఈ యొక్క ధనం ఎప్పుడైతే సంపాదించుకున్నాడో మనిషి, వాడికి ఏమొస్తుందంటే దురాలోచనలు వచ్చేస్తాయి. ముఖ్యంగా అప్పుడు దాకా ప్రార్థించిన వాడు, అప్పుడు దాకా భక్తిలో ఉన్నవాడు, అప్పుడు దాకా ప్రతి వారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళేవాడు, ప్రతి వారం దేవుడిని ఆరాధించేవాడు, వాడికి ఏమవుతుందంటే ఈ యొక్క ధనం మీద వ్యామోహం పెరిగిపోయి భక్తిహీనత అనేది వచ్చేస్తుంది. వాడికి ఏమొస్తుందంటే భక్తిహీనత అంటే ఏంటి? దేవుడికి దూరం అయిపోవడం, ప్రార్థన చేయలేకపోవడం, వాక్యానుసారంగా నడవలేకపోవడం, ఇతరులని ప్రేమించలేకపోవడం, సహోదరుల పట్ల ప్రేమ లేకపోవడం, ఇదంతా కూడా భక్తిహీనతే. మనలో భక్తిహీనత ఎప్పుడైతే ఏర్పడిందో ఒకరినొకరు ప్రేమించలేము, దురాలోచన అనేది కలుగుతుంది. దురాలోచన అంటే ఇది పాపపు ఆలోచన అన్నమాట, పాపపు ఆలోచన.
అంటే దాన్ని మనం ప్రతిదీ కూడా పాపం అంటే ఒకటే పాపంకి చూస్తాం. పాపం అంటే అసలు ఇక్కడ బైబిల్లో ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్నాడు. ఎందుకు నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ప్రార్థన ఎందుకు మానేయగలుగుతున్నావు? ప్రార్థించేవాడు, బైబిల్ చదివాడు బైబిల్ ఎందుకు చదవట్లేదు? సహోదరులు ప్రేమించేవాడు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? అందరితో సంతోషించేవాడు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఇవన్నీ కూడా మన మనసులో దురాలోచన. సైతాన్ మనలోకి వచ్చినప్పుడు దురాలోచన వస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడు వస్తుందంటే భక్తిలో మనం హీనమైపోయినప్పుడు. అందువల్ల మనం మొదట్లో ఎలాగైతే ప్రారంభించామో దేవుని యొక్క నడవడిక మన చివరి వరకు కూడా అలాగే ఉండాలి. మన ముగింపు కూడా మనలో వేరు వేరు ఆలోచనలు వస్తున్నాయంటే మన భక్తిలో దేవుడికి దూరం అవుతున్నట్టే. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఏ విధంగా నువ్వు మొదట్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండగలుగుతున్నావా? మొదట్లో ప్రేమించినట్టుగా నీ యొక్క ప్రియకుమారుని ప్రేమించగలుగుతున్నావా? మొదట్లో వాళ్ళతో నా సాన్నిహిత్యంతో ఇప్పుడు నువ్వు ఉండగలుగుతున్నావా? ఎందుకు ఉండలేకపోతున్నావు? నీ హృదయం ఎలా ఉందో ఒకసారి నువ్వు ఆలోచించుకో. తర్వాత ఇంకా మూడో మాట ఆమోస్ గ్రంథము 8:10లో మనం దురాలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి అంత్య దినాల్లో మనకి కలిగేటటువంటి ఇంకొక మాట ఆమోసు 8:10లో ఉంటుందన్నమాట. మనకి ఏమొస్తాయంటే ఘోరమైన శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి మనకి? ఎస్. ఈ వచ్చినా కానీ మనిషికి ఇదంతా ఎందుకు వస్తుంది? ఇంత శ్రమ ఎందుకు వచ్చేస్తుంది? అకస్మాత్తుగా మనకి కరోనా అనే వ్యాధి వచ్చేసింది. అది ఎక్కడ చైనాలో పుట్టినటువంటి వ్యాధి. అది తరుముకుంటూ మన దాకా వచ్చేసింది. నీ దాకా నా దాకా కూడా వచ్చేసింది. నాకు కూడా వచ్చేసింది కరోనా. అది శ్రమ. అది ఎందుకు దేవుడు ఒకేసారి రెప్పించేశాడు మన మీదకి? ఎందుకు దేవుడు అలా ఒకేసారి ఆ భయంకరమైన ఉగ్రతాన్ని ఎందుకు రెప్పించాడంటే ఇక్కడ అంత్య దినాల్లో మనుషులు దేవుని మాటకి ఎవరు కూడా లెక్క చేయట్లేదు, లెక్క పెడతలేదు. దేవుడు పక్కన పెట్టేశారు కాబట్టి దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చింది కాబట్టి మనకి ఘోరమైన శ్రమల్ని రెప్పించాడు. ఆ శ్రమలైనా సరే శ్రమ పడుతున్నాం కానీ అయ్యో ప్రభు ఎందుకు మాకు ఈ శ్రమ వచ్చింది అని అడిగినవాడు ఎవరు కూడా లేడు. అడిగినవాడు ఎవరో లేడు. ఆ శ్రమ అయినా శ్రమ పడుతున్నాడు. వాడు బ్రతికితే బ్రతికితం, చనిపోతే ఈ ఆస్తి మనకు పిల్లలుంటుందని అనుకుంటున్నాడు. కానీ ఎవడో కూడా ఈ శ్రమ ఎందుకు వచ్చింది ప్రభు? నేను నీ మాట వినకపోవడమే కదా, నేను నీకు లోబడి జీవించినందుకే కదా, ఈ లోకంలో నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నందుకే కదా మా మీదకి అకస్మాత్తుమైనటువంటి ఈ యొక్క శ్రమలు వస్తున్నాయి. కానీ ఎవడో కూడా దేవుడి మాటనే లెక్క చేసేవాడు ఎవడో లేడు. అందువల్ల దేవుడు కోపం వస్తుంది. కాబట్టి ఆయన బైబిల్లో చెప్పినటువంటి లేఖనాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఇంకా మనం ముందుకు చూస్తే ఇదే ఆమోసు 8:11లో మనకి ఒక మాట కనపడుతుంది. చూడండి, రాబో దినములందు దేశంలో క్షామము అంటే దాని యొక్క అర్థం ఏంటంటే కరువు అని అర్థం. క్షామం అంటే దాని అర్థం ఏంటి? క్షేమము అంటే సంతోషం. ఇక్కడ క్షామము అంటే కరువు. రాబో దినంలో మనకి ఏం పుట్టిస్తాడు దేవుడు? క్షామము, కరువు పుట్టిస్తాడు. అప్పుడు ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఆ కరువు వచ్చేసిందంటే మనుషులే తినే రోజులు వస్తాయి. పక్క మనుషులు కూడా తినేసి అడవిలో సంచరించేటటువంటి అడవి జంతువులు అడవిలో సంచరించేటువంటి మనుషులు ఏం చేస్తారంటే అప్పటిదాకా కలిసే ఉంటారు. వాళ్ళు వాడికి ఆకలిస్తే పక్క మనుషులు తినేస్తారు. వాళ్ళు అడవి మనుషులు అంటారు. అంటే వాడికి తినడానికి ఏమీ లేకపోతే పక్క వాడిని చీల్చుకుని తినేస్తాడు అనమాట.
అటువంటి కరువు వచ్చినప్పుడు నా తల్లేది, నా తండ్రేడి, నా కొడుకేడి, నా కూతురేడి అని అంటారు లేదు. ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మనం భయంకరంగా అరుస్తాం, కేకలు పెడతాం, ప్రభా నా పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు ఏముండదు. నువ్వు దేవుడి తీర్పుకి వ్యతిరేకంగా నడిచావు కాబట్టి నీకు దేవుడి సమాధానం ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం పాట కూడా పాడుకుంటాం చూడండి ఒకసారి. మరి మీకు వస్తే మీరు కూడా పాడిన పాట ఆ రోజున ఎలా ఉంటుందంటే, అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు, విభుచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే ఆ రోజు, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే ఆ రోజు. ఆ రోజు నుంచి మనల్ని తప్పించేవాడు లేడు, తప్పించేవాడు లేడు. ప్రభా నేను నీకు వ్యతిరేకంగా జీవించాను ఈ లోకంలో, ప్రభా నీ మాట నేను వినలేదు, నీ రాకడ వచ్చేసింది, అనేక సూచనలు చూపించారు మీరు అని మనం అక్కడ అరిసినా కేకలేసినా ఏం చేసినా కానీ ఆ రోజు నుంచి మనం తప్పించేవాడు ఉండడు. దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. సైతాన్ నవ్వుతూ ఉంటుంది, అబ్బాబ్బా నా మాట అన్నాడు. అప్పుడు సైతాన్ మన మాట అంటావు ఆల్రెడీ జయించేశాడు, మొత్తం వాడు అనుకునేది జయించేశాడు, వాడికి కావాల్సింది అదే జయించేశాడు. ఆల్రెడీ సైతాన్ వాడు అనుకున్న సాధించేశాడు. దేవుడు దుఃఖిస్తాడు, అప్పుడు నవ్వుతున్నా కానీ దుఃఖిస్తాడు. తల్లి తన బిడ్డ మాటలు లేనప్పుడు అనేక మార్లు వాడిని కొడతాదే, తిడతాదే, మాటలు కూడా ఉంటుంది. కానీ వాడు పాడైపోతుంటే తల్లికి నిజంగా నవ్వు ఉంటుందా? దుఃఖిస్తుంది తల్లి. అలాగా దేవుడు మనం చూసి దుఃఖిస్తాడు, బాధపడతాడు. కానీ మనం సమయం అంతా కూడా సైతానికి ఇచ్చేసాం. అదే 2 తిమోతి 3:1 కూడా ఈ అంత్య దినాల్లో మనకు సంభవించినటువంటి సంగతి కూడా ఒక మాట ఉండదు చూడండి. 2 తిమోతి 3:1 అంత్య దినంలో అపాయకరములు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వస్తాయి మనకి. ఇప్పుడు అన్నీ కూడా అపాయకరమైన కాలాలే. ఈరోజు చూసిన వాడు రేపటికి ఉండట్లేదు. ఏమైంది? బాగానే ఉన్నాడు కదా, నిన్నే కదా మాట్లాడాడు.
అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలంటే ఇవే. మనకు తెలియకుండానే మనం ఏమైపోతామంటే మాయమైపోతాం. మనకు తెలియదు. నాకేంటే నేను బాగానే ఉన్నాను, నేను లోకాన్ని జయించేస్తాను, లోకాన్ని ఉద్ధరించేస్తాను, నాకేంట్లే అని ఒకడు ఇల్లుని ప్రేమిస్తాడు, ఒకడు డబ్బును ప్రేమిస్తాడు, ఒకడు బంగారం ప్రేమిస్తాడు, ఒకడు ఆస్తిని ప్రేమిస్తాడు, ఒకడు ఉద్యోగం ప్రేమిస్తాడు, వాళ్ళ పిల్లలను ప్రేమిస్తాడు, భార్యను ప్రేమిస్తాడు, భర్తను ప్రేమిస్తాడు. ఇవన్నీ ఉంటాయి కానీ దేవుడిని ప్రేమించడు. ఎవరిని ప్రేమించడు? దేవుని ప్రేమించడు. కానీ మనం దేవుని ప్రేమించలేనట్లయితే మనకి అంత్య దినంలో ఏమి ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు దేవుడు? అపాయం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. భయంకరమైన అపాయం ఎదుర్కోవాల్సి వస్తుంది. తీర్పు తీర్చబడుతుంది ఒక రోజు. తీర్పు తీర్చబడుతుంది ఒక రోజు. ఆ తీర్పులో నువ్వు ఎక్కడున్నావో, నీ పరిస్థితి ఎలా ఉందో యోహాను 12:48 ఉండొచ్చు. చూడండి ఒకసారి. యోహాను 12:48 ఏమవుతుంది? తీర్పు తీర్చబడుతుంది. అంత్యదినంలో వాడికి తీర్పు తీర్చుకొస్తుందన్నమాట. అప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందో, నువ్వు ఎక్కడికి వెళ్తావో, దేవుని రాజ్యంలోకి వెళ్తావో, నరకంలో పోతావో, ఆ తీర్పులో నువ్వు ఎక్కడుంటావో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగపడకుమా. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఈ విధంగా నువ్వు దేని చూసి నీ బలాన్ని చూసే రోజు ఈ రోజుని నువ్వు నేను పెద్ద బలవంతుని అనుకుంటావేమో, నీ ధనాన్ని చూసి నేను ధనవంతుని అనుకుంటావేమో, నీ జ్ఞానాన్ని చూసి నాకన్నా జ్ఞానమైన ఈ లోకంలో లేడనుకుంటావేమో. తీర్పు వస్తుంది. తీర్పు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ నిలబడతావు? ఎక్కడ నిలబడతావు? ఈ సూచనలన్నీ కూడా ఎంత దినంలో మనకు కలిగే సూచనలన్నీ కూడా నువ్వు దేవునికి లోబడి నిలబడతావని, లోబడి నడుచుకుంటావని. ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. మనలో లోబడుతుంది. గర్వం, గర్వం. ఎందుకు నీకు అంత గర్వం? దేని చూసి నీకు గర్వం? ఇన్ని చరిత్ర నీ కళ్ళు ఎదురుకుండా, నీకన్నా చిన్నవాడు, నీకన్నా పెద్దవాడు ఈ లోకంలో ఈ రోజు ఉన్నవాడు రేపు ఉండట్లేదు. నీలో ఏం చూసిన గర్వం? ఏదైనా సరే చివరికి మనం ఎక్కడికి పోవాలి? ఆ మన్నయ్య వచ్చిన మనలోకే వెళ్ళిపోతాం మనం. ఇన్ని వాక్యాలు తెలుసు, ఇన్ని సత్యాలు తెలుసు, ఇన్ని మర్మాలు తెలుసు. కానీ దేవుడు నిన్ను లెక్కించే సమయంలో నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? అపోస్తల కార్యం 2:17 అపోస్తల కార్యం 2:17 అంత్యదినంలో దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాడు.
అందరి మీద కుమ్మరిస్తాడు, అందరి మీద ఉంచుతాడు. కానీ ఎవడో దేవుని రాజ్యంలో చేరుకున్నాడు ఎవడంటే, ఎవడైతే ఈ లోకంలో దేవునికి లోబడి జీవించాడో వాడు మాత్రమే దేవుని రాజ్యంలో చేరుకుంటాడు. ప్రార్థనకు వచ్చేసినంత మాత్రం, పాటలు పాడేసినంత మాత్రాన, వాక్యం చెప్పేసినంత మాత్రాన దేవుని రాజ్యంలో వెళ్ళిపోతాం అనుకోదు. నువ్వు దేవునికి నిజంగా లోబడి జీవిస్తున్నావా, అప్పుడు దేవుడి ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉండగలిగావు? ఎక్కడున్నావు? అదే వాక్యాన్ని మనం అంత్యదినంలో దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ప్రభా, నేను ఇలాగ ఈ విధంగా ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళేవాడు, ప్రతిరోజు క్రమం తప్పకుండా కూడి ప్రార్థన చేసుకున్నాడు అని అనుకున్నాయేమో. లేదు, ఇక్కడి నుంచి అయినా సరే మనకు వచ్చేటటువంటి సూచనల ప్రకారం దేవునికి లోబడి జీవించడం నేర్చుకో. దేవునికి లోబడాలి. చివరిగా మనకి ఆదికాండం 23:13 ఇక్కడ యేసుప్రభు వారు మనకి ఈ యొక్క అంత్యదినంలో మనం అనవసరంగా ఇతరుల వల్లే మన ప్రాణాలను పోగొట్టుకుని నరకంలోకి వెళ్ళకుండా ఇక్కడ చూడండి ఒకసారి ఒక మాట ఉంటుంది. ఆదికాండం 22:13 ఇస్సాకు బదులు ఇక్కడ ఎవరు చనిపోయారంటే, అబ్రహాము తన యొక్క కుమారుని బలిస్తానని అన్నప్పుడు ఇస్సాకు బదులు అక్కడ ఒకరు చనిపోతారు. ఎవరు చనిపోతారు? గొర్రెపిల్ల చనిపోయింది. ఎందుకు ఇస్సాకు బలిస్తే గొర్రెపిల్ల ఎందుకు చనిపోయింది? ఎందుకు చనిపోయిందంటే అబ్రహాం ఇచ్చిన మాట ఏం చేశాడు? నెరవేరుస్తానన్నాడు. చివరిదాకా నెరవేరుస్తాకి వెళ్ళాడు అబ్రహాం. తన మాటలో నిజాయితీ ఉంది. తనకు వచ్చినటువంటి ఒకే ఒక కొడుకు కదా, కొడుకు మీద ప్రేమ పెట్టుకోలేదు అబ్రహాం. చివరిదాకా వెళ్ళాడు. అందువల్ల తన కొడుకుని తీసుకోవడానికి దేవుడికి ఇష్టం లేదు. అందువల్ల ఏమి చనిపోయింది అక్కడ? తన కొడుకు బదులుగా గొర్రెపిల్ల చచ్చిపోయింది. నీ మాట మీద నిజాయితీ ఉందా? నీ మాటలు మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతావు. వచ్చింది నా నోటి మాటే కదా మాట్లాడేస్తావా? అబ్రహాం మాటలో నిజాయితీ ఉంది. తన కొడుకుని తీసుకెళ్ళాడు, తనక సొంత కొడుకుని తీసుకెళ్ళాడు. ఇస్సాకు బదులు అక్కడ దేవుడు ఏమన్నా నువ్వు నిజాయితీ ఉంటే నీకు నష్టాన్ని కలగజేస్తాడా? చేయడు. నష్టాన్ని కలగచేయడు. ఇస్సాకు బదులు ఏం చేయంటే అప్పుడు నా గొర్రెపిల్ల ప్రాణం పెట్టింది. మరి బైబిల్లో యోసేపుకు బదులు ఎవరు ప్రాణం పెట్టారట? యోసేపుకు బదులు ఒక ప్రాణం పెడతారు. యోసేపుకు బదులు ఒకరు ప్రాణం పెట్టారు. చూడండి ఒకసారి ఆదికాండం 37, 31, 32. ఆదికాండము 37, 31, 32. ఆదికాండం 37, 31, 32 చూడండి. ఇక్కడ యోసేపు బదులు ఎవరు ప్రాణం పెట్టారు? మేకపిల్ల ప్రాణం పెట్టింది. అక్కడ ఇస్సాకు బదులు గొర్రెపిల్ల ప్రాణం పెడితే ఇక్కడ యోసేపు బదులు ఎవరు ప్రాణం పెట్టారు? మేకపిల్ల ప్రాణం పెట్టింది. ఆ రోజుని వాళ్ళకి ఆలోచన కలిగజేసిన వాడు కూడా దేవుడే. ఎందుకంటే యోసేపు యథార్థవంతుడు కాబట్టి, యోసేపు జీవితంలో ఎటువంటి పొరపాట్లు లేవు కాబట్టి, యోసేపు ఎప్పుడు కూడా మాటను తన చూపు ద్వారా కానీ తన మాట ద్వారా కానీ ఎప్పుడు కూడా యోసేపు జాడలేదు కదా, దాటలేదు కాబట్టి అక్కడ దేవుడు తన ప్రాణాన్ని తప్పించి దేన్ని తన ప్రాణం దేన్ని వాడుకున్నాడు? మేకపిల్లని బలించి వాడుకున్నాడు. తన తండ్రికి ఆ మరణం చూపించడానికి అంతే. అందువల్ల యోసేపు దినదినమో ఏమైపోయాడు? వర్ధిల్లాడు. యోసేపు దినదినమో వర్ధిల్లాడు. చూసారా? మనం ఒకే మాట మీద దేవుని పిల్లలుగా ఒకే మాట మీద ఒకే మాటలో దేవునికి లోబడి ఉంటే మనకు రావాల్సినటువంటి ఆ మరణాన్ని కూడా తప్పిస్తాడు దేవుడు. ఆ మరణాన్ని, ఆ నష్టాన్ని కూడా తప్పిస్తాడు అన్నమాట. చూసారు? ఆ రోజుని ఇస్సాకు బదులు గొర్రెపిల్ల చనిపోతే, యోసేపు బదులు మేకపిల్ల చనిపోతే, మరి నీ కోసం నా కోసం ఎవరు చనిపోయారు? మొదటి కొరింథీయులు 15:3-4 చూడండి ఒకసారి.
మొదటి కొరింథీ 15:3-4 మన కొరకు నువ్వు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు చనిపోయాడు. ఆరాధన చేద్దాం. ప్రభా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవద్దు. ఏమిస్తావు నీ రుణం తీర్చుకోవడానికి? నువ్వు ఏమిస్తే దేవుడు రుణం తీరుతుంది. ఏమిచ్చి తీరుతుంది? చేసినట్టు బయటికి అబద్ధపడాలి. ఈ లోకంలో పాపనైన నన్ను నా కోసం ప్రాణం పెట్టి నన్ను ఈ లోకంలో ఇంకా సజీవుడిగా ఉంచినందుకు నేను ఎలా నీ రుణం తీస్తాను అని అనేంత మాట. నువ్వు ఇచ్చే 100 రూపాయల కానికి, నువ్వు ఇచ్చే 50 రూపాయల కానికి, నువ్వు చేసే పై ఆరాధనక దేవుడు ప్రాణం పెట్టింది. నువ్వు చేసే పై ఆరాధనక దేవుడు ప్రాణం పెట్టింది. దేవుడు తన కుమారుని పంపించి, తన ద్వితీయ కుమారుని లోకాన్ని పంపించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టించాడంటే దేనికోసం? ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు జీవించడాక కాదు. మనం ప్రాణం ఉన్నంత వరకు దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. అది యథార్థంగా స్తుతించాలి. మన మాట ఏం మాట్లాడుతున్నామో ఒకసారి గ్రహించుకోవాలి. ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో గ్రహించుకోవాలి. ఎందుకు మాట విధంలో పోతామో గ్రహించుకోవాలి. ఎందుకు శోధనలు వస్తున్నాయో గ్రహించుకోవాలి. ఒకడు గొప్ప కోసం బ్రతుకుతాడు, గొప్ప కోసం బ్రతుకుతాడు. మనం బ్రతకక్కర్లేదండి. మన దేవుని పిల్లలం. ఎవరికో గొప్ప చేయడానికి మనం బ్రతకడం ఏంటి? ఒక పులి ఒక 2 జింకలు వెళ్తున్నాయంట. 2 జింకలు వెళ్తుంటే ఒక వాటర్లో ఇలా చూస్తూ ఆ వాటర్లో కొంచెం తలపైకెత్తి ఒక ముసలి ఉందంట. ముందున్న జింక కొంచెం ఆడంబరమైంది, గొప్పలో పడిపోతుంది. వెనకాల ఉన్న జింక చాలా తెలివైంది. వాడిని గొప్ప చేస్తే ఇది బ్రతికింది. వెనకాల ఉన్న జింక చెప్తుందంట, అది ఏంటి కనపడుతుంది వాటర్లో అంటే ముందున్న జింక ఏమీ లేదు, అది వాటర్లో అయితే అలా ఉందంతే అందంట. దీనికి తెలుసు వెనకాల ఉన్న జింకకి ఏమని, అది ముసలని తెలుసు. ముందున్న జింక నువ్వైతే దాన్ని ఏమైనా సరే దాన్ని నువ్వు ఢీకొట్టవద్దు అంటే దీనికి రెక్కలు లేనంత బలం వచ్చేసింది. అది ఏంటది ఏమీ లేదు అనేది దగ్గరికి అంటే వెళ్ళగానే అది ఏం చేసింది? ఆ ముసలే దాన్ని పట్టింది. ఇది ఎందుకు వెళ్ళిందంటే నేను గొప్పవాడిని నిరూపించుకోవడానికి వెళ్ళింది. దాని ప్రాణాన్ని ఏం చేసింది? ఎవరు కాదు గొప్ప వెనకాల నా జింక అమ్మయ్య అది ఇబ్బంది కంటే నేను బ్రతికిపడ్డాను, దాంతోపాటు నేనంతే ఏమైపోతున్నావు? గొప్పల కోసం వెళ్ళకూడదని మాకు ఈరోజు. దానివల్ల నష్టపోయేది మనమే. ఎవరికి కావాలి నీ గొప్ప? దేవుడి దగ్గర చూపించు. దేవుడు మనకు కనపరచాలంతే. దేవుడు మనల్ని అక్కడ పలానోడు దేవుడితో ఎదురని చెప్పేసి మన సాక్షాత్గా కనపడాలి. అది కావాల్సింది. మనుషుల్లో మనల్ని కనపడితే ఎవరికి కావాలి? మనుషులు ఈరోజు పెడితే శుభ్రంగా తినేస్తాడు, రేపొద్దున అదే వర్షంలో పెట్టకపోతే ఏమైంది అలాగే అన్న వర్షం వస్తుంది. మనుషుల్లో కనపరుచుకుందాం అనుకున్నవాడు ఎవరు కూడా నా స్టామినా ఎంతో, నా వెర్షన్ ఎంతో నాకు తెలుసు. ఆడెవడో వచ్చిన పెద్ద గొప్పడు అంటే దానికి నేను ఇదైపోయినట్టే వాడు మన దగ్గర ఏదో మసక కొడుతున్నట్టే అని నీకు కథలు చదివేసాం మనం. నీకు తెలీదా? కాకి ముక్క తెచ్చుకుంటే, మాంసం ముక్క తెచ్చుకుంటే నక్క కింద నుంచి ఏం చేసింది? నువ్వు చాలా అందగద్దు, నువ్వు చాలా బాగా పడగలదు అని అంతే. అమ్మో నేను నిజంగా అందగెత్తినా, నేను నిజంగా పాడు. కాకి వయసు ఎవరో కనగలమా? ఉన్నా సరే వెంటనే దాన్ని విసిద్దాం. ఆ తెచ్చుకున్న మొక్క దేవుడిని సమృద్ధిగా ఇచ్చాడు. అది తిని తన పిల్లలు కట్టుకెళ్ళొచ్చు. నువ్వు తినవో నీ పిల్లలు కట్టవు.
ఏం చేస్తావు మరి? నేను పొగులోడు పడేస్తా బట్టి అది చేసింది కానీ శుభ్రంగా నిజంగా నేను అందుకత్తనేమో, నా వాయిస్ అంత బాగుంటుందేమో అని ఒకేసారి అనేసి దాని ముఖ్యమైంది ఎంత పడింది. నక్కటికి వెళ్ళి శుభ్రంగా తినేసింది. నక్క దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు పైనుంచి, నాకు కొంచెం పెట్టవా, అది ఇంకా ప్రణామం చేస్తే నాకు కొంచెం పెట్టవా అని అడుగుతున్నాడు. పిచ్చిదా, నీకు వచ్చినటువంటి దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తే నీ గొప్పల కోసం నాకు ఇచ్చేసి మరి నువ్వు నన్ను అప్పుడుతావా అన్నట. నక్క మనిషిని చూసి అయిపోయింది. అది అయిపోయింది. బోధించేయడం ఎవరికైనా ఈజీయే, చెప్పాడు ఎవరికైనా ఈజీయే, దాన్ని ఆచరించడం అనేది చాలా కష్టం. ఒక్కసారి మీ హృదయం పరీక్షించుకోండి. మన జీవితంలో ఎందుకు అనేక మార్లు ఇటువంటి తప్పుదారు చెప్పాలి? ఎందుకు? మనిషిని కనపరుస్తున్నావా, దేవుడిని కనపరుస్తున్నావా? ఎందుకు దేవుడు మనకి అనేక సూచనలు ఇస్తున్నాడు? మళ్ళీ ఇంకా వైరస్ వస్తున్నాను, మళ్ళీ విన్నారా లేదు మీరు? ఆఫ్రికా నుంచి మన ఇండియాలో 2 కేసులు వచ్చింది. ఇది కొత్తగా ఆఫ్రికాలో వచ్చినటువంటి వైరస్. ఈ వైరస్ అంటే ప్రతి 5గురిలో 3 చచ్చిపోతారు. ఇది మీరు ఈరోజు మరి న్యూస్ చూస్తారు లేదు? ఇవన్నీ కూడా అంత్యకాలంలో దేవుడి యొక్క రాకడకే సూచనలు. ఏంటి? క్రైస్తవులుగా నువ్వు నేను కూడా కంపల్సరీ దీన్ని అంగీకరించవలసిందే. దేవుడికి లోబడి జీవిస్తే దేవుడు మన ప్రాణం తప్పిస్తాడు. మనకి ఎటువంటి అపాయం రాకూడదు. దేవుడికి లోబడకుండా ఈ లోకంలో నేనే అని జీవించినట్లయితే మనం ఎప్పుడు పుట్టుకోవడం తెలియదు. నిజంగా దేవుడిని స్తుతించేవాడు ఎలా ఉంటాడంటే తన చివరి శ్వాస వరకు కూడా ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడిని స్తుతిస్తూనే ఉంటాడు, దేవుని కనపరుస్తూనే ఉంటాడు. దేవుని స్తుతించిన వాడు ఎవడంటే, ఒక ధనవంతుడు తన యొక్క గృహంలోంచి చూస్తుంటే బయట ఒక భిక్షగాడు ఏం చేస్తున్నాడంటే, వాడి ఇంటి ఎదుర్కొన్నటువంటి డస్ట్బిన్లో ఆ మిగిలిన ఆహారాన్ని ఎరుగుని తింటాడంట భిక్షగాడు. అయితే ధనవంతుడు దేవుడి నామాన్ని ఎరుగుడు కాబట్టి అనుకుంటాడంట, ప్రభువా నన్ను భిక్షగాడిగా పుట్టించినందుకు నీకు వందనాలు అని చెప్పేసి ధనవంతుడు దేవుని స్తుతించాడు. భిక్షగాడు శుభ్రంగా ఆ యొక్క ఎంగిల్ తినేసి వాడు నడుచుకుంటూ పోతుంటే ఒక పిచ్చివాడు చిరిగిన బట్టలతోటి రోడ్డు మీద నడుచుకుంటూ పోతాడు. అయితే భిక్షగాడు కూడా అనుకున్నాడంట, ప్రభువా నన్ను ఆ పిచ్చివాళ్ళు పుట్టించినందుకు నీకు వందనాలు అనుకున్నాడంట. పిచ్చివాడు కూడా అలా పోతుంటే ఒక అంబులెన్స్లో ఒక బాగా ప్రాణం మీద చూసినటువంటి పేషెంట్ని అంబులెన్స్ తీసుకెళ్తున్నాడు. పిచ్చివాడు కూడా అనుకున్నాడు అనమాట, నేను పిచ్చివాడిని అయినా కానీ లోపల ఎవరో నా మీద జాలిపడి ఎంతో కొంత పెడుతున్నారు, నేను అదే పేషెంట్ పరిస్థితిలో ఉంటే నన్ను ఎవరెవరు చూస్తారు, ప్రభా నన్ను ఇలా పుట్టించినందుకు నీకు వందనాలు స్తుతించాడంట. ఈ అంబులెన్స్ ఉన్నటువంటి ఒక పేషెంట్ని తీసుకెళ్ళి తన ట్రీట్మెంట్ చేయడానికి మంచం మీద పడుకోబెడితే ఆ మంచం పక్కన ఒక శవం ఉందంట. ఆ పేషెంట్ అనుకున్నాడంట, ప్రభువా నన్ను ఇంకా సజీవుడిగా ఉంచావు కాబట్టి నీకు వందనాలు, నేను ఆ శవంలా ఉన్నట్లయితే నా ప్రాణం పోయినట్లయితే నిన్ను నేను స్తుతించలేనని చెప్తున్నాడంట. ఎస్, మనం సజీవుడుగా ఉన్నంతకాలం కూడా దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. మనం ఏ పరిస్థితులు ఉన్నా సరే దేవుని స్తుతించాలి. దేవుడు రాకడికి అనేక రకమైన సూచనలు ఉన్నాయి. ఆ సూచనలన్నింటినీ మనం చూసుకుంటూ పోవడం కాదు, ఇవన్నీ మనకి తెలియపరుస్తున్నటువంటి సూచనలు. మనం దేవుడు గద్దిస్తున్నాడు. బైబిల్లో కూడా అనేక గద్దింపులకు లోబడినవాడు అకస్మాత్తుగా మరణిస్తాడు. ఈరోజు ఎందుకో నాకు ఈ వర్తమానం చెప్పాలనిపించింది. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ ప్రమాణం చేశాను, ప్రభా నేను ఈ వీక్ ఏం చెప్పనని చెప్పేసి నిన్న ప్రారంభం చేసుకున్నాను. సరే ఎందుకో నాకు ఈ వర్తమానం చెప్పాలనిపించింది. నేను ఇక్కడ ఉన్నటువంటి మీలో ఏ ఒక్కరు నేను గొప్పవాడు కాదు, కానీ నేను అనుకున్నది ఏంటంటే దేవుని యథార్థంగా ఆరాధిద్దాం. మన దేవుడు గొప్పవాడు కాబట్టి నా మాటల ద్వారా, చూపుల ద్వారా, నా తలంపుల ద్వారా
అనేక రకాలైనటువంటి సూచనలు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి నా కోసం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని నాకు అర్పించాడు. కాబట్టి మనం ఎక్కడి నుంచైనా మన యొక్క జీవితంలో ఎన్నడూ కూడా ఎటువంటి పొరపాటు చేయకుండా దేవునికి విధేయులమై జీవితామని చెప్పేసి ఈ యొక్క కొన్ని మాటలు దేవుడికి చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తర్వాత చేతులు చిన్న ప్రార్థన చేసుకున్నాం.